మా ఏరియాలో అయితే ఫస్ట్ టైం ఈ విధంగా చేయడం అయితే కోటి దీపోత్సవం అంటే మున్సిపల్ గ్రౌండ్లో మా కడపలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే విన్నాను కానీ నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. కానీ మా ఇంటి దగ్గరే ఒక 10 అడుగుల దూరంలోనే ఈ విధంగా దేవుణ్ణి ప్రతిష్ఠించి చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఏరియాలో అయితే అందరికీను మనము రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు కూడా ఒక దారి చూపించినట్టు, ఒక విత్తనం వేస్తే ఈ విధంగా చెట్టు వస్తుందో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు కూడా ఈ వీడియోని చూసి అందరూ ప్రయత్నించండి ఎవరైనా సరే. కాబట్టి మీరు అందరూ పొందుతారని ఈ వీడియో తీశానన్నమాట. కానీ లైవ్కి వీడియో కూడా ఒకటి పెట్టాను, చూడండి తప్పకుండా. రేపు కార్తీక పౌర్ణమి రోజు శివ కళ్యాణం జరిగింది, శివపార్వతుల కళ్యాణం అయితే జరిగింది. ఆ వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడండి. ఈ 4వ వారంలో చాలా శ్రేష్టం కాబట్టి సోమవారం రోజున ఈ వీడియో అయితే పెడుతున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ చూసి తప్పకుండా తరించండి అందరూను. ఆ శివయ్యకైతే అన్నంతోటి నివేదన చేశారనమాట. నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తులకి పంచిపెట్టారు. అలాగే ప్రతిరోజు రుద్రాభిషేకం అయితే జరిగిందనమాట. రుద్రాభిషేకంలో ఆ పంచామృతం కూడా ప్రతి ఒక్క భక్తులకు పంచిపెట్టారు. అదేవిధంగా ఈ హారతులు కూడా దేవునికి హారతులు ఇస్తున్నారు కదా, ఈ హారతిని కూడా మీరు చూసి తరిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిన తర్వాత నేను 27వ తేదీ నుంచి స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి ఒక 4 డేస్ అయితే వెళ్ళలేదు, మిగతా అన్ని రోజులు వెళ్ళానమాట. చాలా చాలా మనసుకు ఆనందంగా అనిపించింది. మా ఇంటి దగ్గర ఈ విధంగా దేవుణ్ణి ప్రతిష్ఠ చేసి పూజలు చేయడము, కళ్యాణం చేయడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూసి మీరు కూడా తరిస్తారని ఈ కార్తీక లాస్ట్ సోమవారం రోజు ఈ వీడియో అయితే పెడుతున్నాను. చాలా చాలా బాగా జరిగింది. అందరు ఆడవాళ్ళు ఇక్కడ కోటి దీపోత్సవంలో పాల్గొని అందరూ ధన్యులైనారనమాట. దీపాలు అందరూ వెలిగించారు. ఇంటి దగ్గర వెలిగించని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అందరూ 6 గంటలకు వచ్చి మేము 10 గంటల వరకు ఇక్కడ కూర్చొని పూజ చేసుకొని ఆ స్వామివారు చదువుతున్న మంత్రాలు అవన్నీ మనం పఠిస్తూ నమశివాయ నమశివాయ అనుకుంటూ మదిలో ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ మేమైతే అందరం తరించామన్నమాట. నాకు అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునింది మా ఇంటి దగ్గరలోనే ఇదైతే జరిగిందనమాట. చూసి నేనైతే తరించాను. మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను. చాలామందికి దగ్గరికి వెళ్ళి చూసే అదృష్టం ఉండదు కదా, ఈ విధంగా వీడియోలో చూసి మనం తరిస్తుంటాం కాబట్టి మీరు కూడా తరించండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే.